ఇందుకు శ్రీ సిటీ వేదిక కావాలి. 15 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవాలు. మరో 7 సంస్థలకు శంకుస్థాపన. 5 కంపెనీలతో 1213 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. సీఈఓలతో భేటీ. ప్రభుత్వ విధానాలు పెట్టుబడులపై చర్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విద్యార్థులే భవిష్యత్ హీరోలు అంటూ యువతతోనే వికసిత భారత్ సాధ్యం. ఐఐటి సర్టిఫికేట్ సాధించి వ్యక్తిగత ప్రతిష్టతో ఆగిపోకూడదు. సామాజిక అభివృద్ధికి కూడా కృషి చేయాలి. సంకుచిత దృక్పథాన్ని వెడనాడాలి. విశాల పరిధితో ఆలోచనలు విస్తృతం చేసుకోవాలి. పరిశోధనలు ఆవిష్కరణలు ముందుండాలి అంటూ సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో నీతి ఆయోగ్ సీఈఓ పిఆర్వి సుబ్రహ్మణ్యం అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వేగం పెంచేద్దాం అంటూ ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సీఎం విజన్ 2047 లక్ష్యంతో ముందుకు 25 ఏళ్లలో 15% వృద్ధి రేటు. ఏం P4 మోడల్తో పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాలకు పెద్దపీట, నైపుణ్య గణనకు శ్రీకారం. నా సంస్కరణలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి. చంద్రబాబు శ్రీ సిటీలో 15 పరిశ్రమలు ప్రారంభం. వాటి మొత్తం పెట్టుబడి 1570 కోట్లు. 8480 మందికి ఉద్యోగాలు. మరో 7 ఇండస్ట్రీలకు భూమి పూజ. 900 కోట్లు. 2740 మందికి ఉపాధి. మరో 5 స్థాపనకు MOUలు. 1213 కోట్లు. 4060 ఉద్యోగాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.